పబ్లిక్ ఇక చెప్పుకునేటందుకు ఇంకో 2-3 వార్తలు మిగిలినాయోలా. అంతకంటే ముందుగాల మా ముసలి మోతవారు ఏం చేస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? సాకిని డాకిని అవాహయామి అవాహయామి అత్తిరి బిత్తిరి నలి బిత్తిరి అవాహయామి అవాహయామి. రావాలి రావాలి మీరా రావాలి, ఆయన నౌకరిని దంచుకొని పోవాలి. రంభ ఊర్వశి మేనక అవాహయామి. అతిరి బితిరి రావాలి అన్ని దంచకపోవాలి, అతిరి బితిరి రావాలి అన్ని దంచకపోవాలి. అవాహయామి అవాహయామి. ఆగో మా తాత చెయ్యాలకు మన జోర్దార్లా ఈ మంత్రాలు వచ్చిండు. ఎవడు కావచ్చు మరి? ఓ మంత్రాలు ఎవలయ్యా నువ్వు? ఇంతకు మా రాముల తాతాడి? నువ్వు ఎవరు అని నువ్వు అడుగుడు, నేను ఎవరో అన్నట్టుగా నటించుడు, కొచ్చాకరికి చెప్పుడు. ఇదంతా వద్దు, డైరెక్ట్ గా చెప్తా. నేను నీ తాత రాములు గాని, వీడు నా అసిస్టెంట్ లస్కుడు గాడు. నేను కొన్ని శాతబళ్ళు మంత్రాలు తంత్రాలు నేర్చుకున్నా, ఓ వ్యక్తి మీద ప్రయోగిస్తానా, అవి చూసుకుంటూ ఉండు గంతే. అవాహయామి. మంత్రాలకు చింతకాయలే రాలే అని చెప్పాల్సినవి నువ్వే ఇంత డైరెక్ట్ గా మంత్రాలు నేర్చుకొని చేస్తున్నా అని అంటున్నావు. ఎంత ధైర్యం ముసలోడా నీకు? ఎవరికి భయపడమంటాను? ఎవరికి భయపడమంటాను చెప్పు. ఇన్నొద్దులు ఈ ముచ్చడి తెలియక సప్పుడు చేయక ఊకున్నా, కానీ ఇప్పుడు అంత బహిర్గతం అయిపోయింది. ఇక ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అందుకే ఈ తతంగం ముంగటేసుకొని బహిరంగంగానే చేసుడు మొదలు పెట్టినా. ఎవరు చెప్పిందయ్యా నీకు గీ మంత్రాలతోటి పనులైతే అని? ఎవరో తలకు మాసిన వాళ్ళు చెప్తే నేను నమ్మకపోదునే నేల ముచ్చుదానా. ఒక మేధావి, మహామేధావుల ఓట్లతోటి గెలిచిన మహా మేధావి చెప్పిండి ఈ ముచ్చట. అందుకే ఈ పని ముంగటేసుకున్నా. కాకపోతే ఆ మేధావి ఎవరు ఏం చెప్పిండు అనేది నువ్వే ఒక పారీను. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్న రాజకీయ అరాచకం పరాకాష్ఠకి చేరిన పరిస్థితి ఈరోజు. చివరికి తెలంగాణ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఏ విధంగా వ్యతిరేకత తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన దరిమిలా అవి సక్సెస్ కాని పరిస్థితుల్లో చివరికి క్షుద్ర పూజలు చేసి వానలను అడ్డుకోవాలని, మంచిని చేయడాన్ని అడ్డుకోవాలని, లేదంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరగాలని, ప్రభుత్వానికి నష్టం జరగాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తే ఒకంత నవ్వుతో పాటు మరింత ఒక ఆవేశం వస్తున్న పరిస్థితి. నువ్వు మాట్లాడే ఈ మాటలు ఏంటంటే నాకు దేంతో నవ్వాలో అర్థమైతే లేదే. అద్దం కన్నా ఇన్న ఆయన విజయ్ మహామేధావి అద్దం కన్నా ఏం మాట్లాడతాడో. వర్షాలు పడద్దని, సర్కారుకు చెడ్డ పేరు రావాలని కార్పాటోళ్ళు కుద్ర పూజలు చేయిస్తారు అట్నే. అరే అద్దంకి దయాకర్ సారు రోజు రోజుకి మహామేధావి అవుతున్నాడే తాత. వీళ్ళ సర్కారు నిజంగానే అభివృద్ధి చేస్తున్నట్లయితే ఎవలో మంత్రాలు తంత్రాలు చేస్తే వీళ్ళకి వచ్చే మంచి పేరు మార్చిపోతాదే. కొట్టే వాన లాగుకుంటా అయితేయా? సరే ఆ సారు ముచ్చట అటుంచి గాని ఇంతకు తమరు ఎవరికి శుద్ర పూజలు చేస్తున్నారో అది చెప్పండ్రి. ఇంకెవరికి చేస్తా, ఎందుకు చేస్తా? అద్దంకి దయాకర్ సార్కే చేస్తానా. అవాహయామి అవాహయామి రావాలి సాకిని డాకిని. హోస్ని అన్నాలం పాడుగాను. అద్దంకి సార్కు క్షుద్ర పూజలు నువ్వు చేసిడేందే? నిన్ను సారేమన్నాడని ఈ పూజలు చేస్తున్నావు. సార్కు ఏం కావాలని చేస్తున్నావు అది చెప్పు. అరే మా చేయిపాటి సర్కారు అధికారంలోకి వచ్చేది ఉంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులతోటి నమ్మ బలికిచ్చి వాళ్ళతోటి ఓట్లు వేయించుకున్నాడు. అయితే ఇంకా సర్కారు వచ్చినాక అద్దంకి దయాకర్ సార్కు ఉద్యోగం వచ్చింది, కానీ ఆ నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు పత్తకెళ్ళేవా. అందుకే అద్దంకి దయాకర్ సారు మనసు మారి ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి నిరుద్యోగులతోటి కలిసి సర్కార్ మీద పోరాటం చేసి శక్తికి ఆయనకు రావాలని చెప్పి నేను ఇట్లా కుద్ర పూజలు చేస్తాను. అవాహయామి అవాహయామి. అద్దంకి సారు ఉద్యోగం కోసమే నిరుద్యోగులకు హామీలు ఇచ్చిండే. అసంటిది మళ్ళా ఇప్పుడు మనసు మార్చుకొని వాళ్ళకు న్యాయం జరిగేటందుకు ఆయన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. అది అయ్యే పని కాదు, అది అసంభవం కూడా. దాన్ని ఎట్లా సంభవం చేయాలని ఇన్నొద్దుల సంధి నేను దండాడుతుంటే అద్దంకి సారే నాకు చక్కటి సలహా ఇచ్చిండు. ఆయన ఈ కారు పార్టీలైనా నాకు ఈ కుద్ర పూజల ముచ్చట చెప్పరారా? నీ ఆ ముచ్చట చెప్పే ఉంటే నేను ఈ పాచికల్లా కుద్ర పూజలు నేర్చుకొని సర్కారును ఏం చేయాలో చేద్దును. అగో నీకు శుద్ర పూజలో సర్కార్ ఏం చేద్దువే? అవా ఏం చేసుడు ఏమున్నదే? ఏ మార్పు కోసానికైతే మా జనాలు ఆలోచించి ఆ కారుపాటి సర్కారును గద్దె దింపి చేయిపాటి సర్కారుకు అధికారాన్ని ఇచ్చిర్రో 2.5 ఏళ్ళు అవుతున్నా కూడా ఆ మార్పు ఇప్పటి వరకు రానందుకు ఈ చేయిపాటి సర్కారును ఎప్పుడో మేము గద్దె దింపుదాం. లేదా ఈ చేయిపాటి సర్కారు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు పరిచేటందుకు, జనాలు కోరుకున్న మార్పు వచ్చేటందుకు ఆ శక్తిని ఈ చేయిపాటికి వచ్చేటట్టు ఏ మంత్రాలు తంత్రాలు చేసి నేను ఇయ్యనన్నా ఇప్పిద్దును. కారలస్కులు
నీ తెలివి తెల్లన్నట్టే ఉన్నది. ఆ దయాకర్ సార్ అట్లా మాట్లాడడు అందంగానే ఉన్నది. మంత్రాలకు చింతకాయలే రాలే అంటారు. అసొంటిది ఆ కారు పాటల్లో ఈ చెయ్యి పాటి సర్కార్ను ముంచేటందుకు మంత్రాలు చేపిస్తున్నారే. నువ్వు నీ తలకు మాసిన పనులు కాకపోతేనో. అరే అద్దంకి దయాకర్ సార్ అంటే ఎవరు? ఎమ్మెల్సీ అంటే ఎవరు? మేధావుల ఓట్లతోటి గెలిచిన మహామేధావి అన్నట్టు. అసొంటి మేధావే మంది చేసే మంత్రాలతోటి మా సర్కారు ఆగమవుతుందని చెప్పినప్పుడు నువ్వేమో చింతకాయలే రాలే అని అంటే ఏందా? చిక్కెంచుకెళ్ళ మొకందానా? నీకు ఈ కథలు తోకదలు ఇది వీకు ఆవాహయామి. నీ అవ్వ ఆ కారు పాటోళ్ళు నిజంగానే రేవంత్ ఆలు సార్ సర్కార్కు నాదాను రావాలని క్షుద్ర పూజలు చేపితే అదేదో అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు అధికారం పోవద్దు, చెయ్యి పాటికి అధికారం రావద్దని చెప్పకపోతున్నానే. అప్పుడు కూడా స్కుద్ర పూజలు చేపించినట్టున్నది, కానీ పారనట్టున్నది. ఇప్పుడు ఇంకా పవర్ఫుల్ గా స్కుద్ర పూజలు చేస్తాలో ఏమో, అందుకే అవి పారుతానే ఉన్నట్టున్నది. సర్కార్ కిందికి నీళ్ళు వచ్చినట్టున్నాయి. ఆ తడి అద్దంకి సార్కు తగిలిందో ఏమో, అందుకే సార్ భయపడి బయటికి చెప్తాడు. ఏమోనే ఆ సారు చెప్పుడేందో, నువ్వు వాటిని నమ్మి ఈ కథలు పడురేందో, నీకు అద్దంకి సార్కే తెలవాలిగా. అద్దంకి సారు ఎలసికెళ్లకు ముంగట ఎట్లుండేటోనివి, ఎట్లా మాట్లాడేటోనివి. చేయి పార్టీ అధికారంలోకి వచ్చినాక, నీకు ఉద్యోగం వచ్చినాక ఇప్పుడు ఎట్లా మాట్లాడతానవు? జనాలు అన్ని యాదికి పెట్టుకుంటారు సారు. ఇది మీరు కూడా జర్రంత మంచిగా యాదికి పెట్టుకోర్రి. జనాలు ఏ మార్పు కోసం అయితే మీ చెయ్యి పార్టీకి ఓట్లేసి గద్దె మీద కూర్చుండే వ్యక్తుల్లో వచ్చే 2.5 ఏళ్ళల్లో ఆ మార్పు రాలేదనుకో, జనాలు కూడా ఎట్లా మారుతారో వాళ్ళకే తెలియదు, మీకు కూడా తెలియదు అనుకోర్రి. సరే కానీ కడమ వార్తలు అయితే చదువుకో, మాకు కడమ పూజలు ఉన్నాయి. ఆవాహయామి. మామూలోడు కాదమ్మా. అద్దంకి దయాకర్ సారు కారు పాటల మీద బురద చల్లడానికి క్షుద్ర పూజల ఆరోపణలు చేస్తే అద్దంకి సారు పదవికి రాజీనామా చేయాలని నిజంగానే క్షుద్ర పూజలు చేస్తున్నాడు కదా. ఆయన ఇటువంటి క్షుద్ర పూజలను జనాలు ఎవ్వరు నమ్మొద్దుల్లా. పూజల పేర్లు చెప్పి పైసలు వసూలు చేసే గోషులను నమ్మి ఉత్తగా పైసలను ఆగం చేసుకోవద్దని చెప్పాల్సిన లీడర్లే గిట్లా మాట్లాడితే ఇక కామన్ పబ్లిక్ పరిస్థితి ఎట్లుంటుంది చెప్పుంటోళ్ళ. ఏందో ఏమోనోళ్ళా, అప్పుడప్పుడు మన లీడర్లు ఏం మాట్లాడతారో ఏందో ఎవరికి అర్థమే కాదు అసలు.